మొత్తానికి మా వాళ్ళు కళ్ళ కూడా ఊహించుండ్రు. కాటం రాయుడు ఒక అమ్మాయి కోసం ఇలా అబ్బా అసలు తగ్గటం అనేది కాటం రాయుడు బ్లడ్లో లేదు. ఏంటి అవని చెప్పు, ఏమంటావు? నిన్నే వెళ్ళిపోయిందా? అలా మాట్లాడుతుంటే వెళ్ళిపోతావండి. ఓ 5 నిమిషాలు ఆగలేవా? ఇందాక ఎక్కడ దాకిన్నావు? ఏమీ లేదు. నువ్వు పని చూసుకోబా. ముందాక టైం అవుతుంది చూసుకో. సరే వెళ్ళిపో. టక్కన ఏది పడితే మాట్లాడే మన పట్టున్న పంచాయతీ కాదు కదా. వెళ్ళిపో మాకే. అంత గుడ్లే చూస్తాను తగ్గుతామండి. ఆటం రైడ్ తగ్గుతాడు. తగ్గాలబ్బా. నేను చేసిన తప్పని చాలా మంది చెప్తుంటారు. చెప్పిన వాడు ఎవడో మంచివాడే కాదు, కానీ నువ్వు మంచిదాన్ని కదా. అందుకే నీకోసం మారదాం అనుకుంటున్నాను. నువ్వు చెప్పినట్టు ఈ గొడవలను వదిలేస్తున్నావు. నువ్వంటే నాకు చాలా. టైం అయిపోయింది. 5 నిమిషాలు ఎక్కడ అయింది? ఎప్పుడో రై నీకు పగిలిపోద్దు. రై కాటమరాడి మారిపడి కూడా బతికిపోయావు. లేదంటే నా ఉంటది. ఏదో ఆడపిల్ల అలిగింది కదా అని దిగొస్తే ఇంత పొగరంటే పొగరు. 100 మెట్లు దిగొచ్చా, 1 మెట్టు దిగలేదా? ఇక్కడే గొయ్యి దొక్కుని పాతాలలోకి వెళ్ళిపోతే కానీ సంతోషం ఉండదు అనుకుంటా. అయ్యా, కుంటివాడిని ధర్మం చేయండి అయ్యా. మీరు ఒకసారి మాట్లాడితే బాగుంటుందండి. అయ్యా ఉంచుకో. అవునవును, అది నిజమే. ఉంటానయ్యా. అలా చేద్దాం. బాబు, ఊరికి కొత్త? అవునండి. వాడు కుంటివాడు కాదు, నిన్ను మోసం చేశాడు. రేయ్, అదేంటి బాబు? కాళ్ళు ఉండి సంతోషపడాలి కానీ బాధ దేనికండి? అయినా వాడికి డబ్బులు లేవండి, ఎవరు ఇస్తారండి? అందుకే కాళ్ళు లేవన్నాడు. నిలబడలేని నిజం కాళ్ళున్నా కుంటితే అవుతుంది. డబ్బుదే ఉందిలేండి, ఆడికి కాళ్ళు ఉన్నాయి సంతోషం. నీ పేరేంటి బాబు? కాటమరాయుడండి. ఊరు? తళ్ళపాక. ఓ, చాలా దూరం నుంచి వచ్చావు. మా ఇంట్లో భోంచేసి వెళ్ళయ్యా. అబ్బే, ఈ ఊళ్ళో 1 నిమిషం కూడా ఉండండి, నేను బయలుదేరండి. ఉంటానండి. పోనీ నన్ను మా ఇంటి దగ్గర దించెళ్తావా? పెద్దవాడిని అడుగుతున్నాను, వాడికి సహాయం చేసినట్టు నాకు చేయొచ్చుగా. ఈ ఊళ్ళో ఎవరి మాట ఎవరు వినరండి. ఏంటి బాబు అంత కోపంగా ఉన్నావు? మాట వినకపోతే కోపం రాదండి? ఎవరు వినలేదు బాబు. ఉన్నారులేండి, మీగా తలపోటు ఎందుకు. దొరికాడు. ఏంటి బాబు ఇది? అలాగే చూసుకుందారా. వాడితో ఏంటి నీ గొడవ? ఉందలేండి, పెద్ద గొడవ ఉంది. మా ఊళ్ళో చాలా మందితో గొడవలు ఉన్నట్టున్నాయి. బాబు ఆ పాపు. థ్యాంక్స్. సార్. ఓ మర్చిపోయాను, దారి చెప్పాలి కదా. ఇలా తిన్నగా వెళ్తే ఏ గొడవ లేకుండా హైవే ఎక్కుతావు. హైవే? ఏం బాబు, ఏమన్నా కావాలా? అదే ఇందాకేదో భోజనం చేయమన్నారు కదా, అది. నువ్వు చేయనన్నట్టున్నావు. డ్రాపింగ్ కూడా చేయను, కానీ చేయలా. మా అవంతి నానా, ఈయన మన అతిథమ్మ. ఊరికి కొత్త, గుడి దగ్గర కలిస్తేను ఇంటికి భోజనానికి రమ్మని పిలిచాను. ఆ ఏర్పాట్లు ఏవో చూడు. ఏంటి స్కూల్ నుంచి అంత తొందరగా వచ్చేసావు? నాన్నగారు, ఏమ్మా? మీతో కొంచెం మాట్లాడాలి. అలాగే భోంచేసాక మాట్లాడుకుందామ్మా. ఆకలిగా ఉంది. ముందు అతనికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వమ్మా. ఎవరతను? కాటమరాయుడు. అమ్మాయి చెప్పింది. ఒకసారి పలకరించి వస్తాను. నువ్వు ఆగువే. వాళ్ళిద్దరి మధ్య ఏదో చిన్న గొడవ ఉన్నట్టుంది. అయ్యో. వాళ్ళనే తెలుసుకొని అంతవరకు మనం తెలియనట్టే ఉందాం. మళ్ళీ ఎందుకు వచ్చా?
నా మానాన్ని నేను పోతుంటే మీ నాన్న బతిలాడి మరీ తీసుకొచ్చాడు. ఓ నన్ను మాయ చేసినట్టే మా నాన్నని కూడా మాయ చేసావా? మేము మాయలు మంత్రాలు చేసే రకం కాదు. మారుతామంటే మారుతాం. ఆ, నీ మార్పులు ఇక్కడ ఎవరికి అవసరం లేదు. భోంచేసి తమరు వెళ్ళిపోండి. అలా ఎలా వెళ్తాం? విషయం తెలియవరకు ఇక్కడే ఉంటాం. అమ్మా ఉంది, ఆ, వాడు నీకు ముందే తెలుసా? మీకెలా తెలుసు మావయ్య? వాడు ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదు కదా, కానీ వాడు ఇక్కడే ఉండాలనుకుంటున్నాడు. నువ్వు ఉండమన్నా కూడా వాడు ఉండలేడమ్మా. నాసా ఇక్కడ నస పెట్టి పంపిస్తా. ఈ విషయం ఎవరికి? ఎవరికీ తెలియదు. ఈయన సర్వమణి పవిత్ర అన్నయ్య. నమస్కారం. అమెరికాలో నాసాలో పనిచేసేవాడు. ఇప్పుడు ఇక్కడే ఉండిపోదామని వచ్చాడు. అబ్బాయి మొహమాట పడుతున్నాడు. ఇంకొంచెం వడ్డించి నెయ్యి కూడా వేయి. ఇవన్నీ చూసి తినాలి ఉంది కానీ తిండి ఎక్కడ రెస్ట్ తీసుకోవాలనిపిస్తాయి. ఇక్కడ ఉంటే ఇబ్బంది కదా. ఈరోజు బాగా తినేసి రేపు వెళ్ళండి. నువ్వు ఉండమ్మా, అంకుల్కి బోల్డ్ పనులుంటాయి. నువ్వు కొంచెం తక్కువ తినే, పొట్ట కొంచెం లైట్గా ఉంటుంది. ఒకేసారి ఇంటికి వెళ్తే హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. అలాగే ఊరుం కదా, చాలా పెద్ద వర్షం వచ్చేలా ఉంది. లక్కీగా బయలుదేరలేదు, లేదంటే ఈ పాటి తడిసి ముద్దయిపోయాడు. అబ్బే 2-3 నెలల వరకు ఆకాశం నుంచి ఒక నీటి చొక్క కూడా పడదు. నాసా ఇక్కడ మా తెలీదా? మరి ఆ ఉరుములు? అది పక్కింటి బుల్లెట్ సౌండ్ బాబు. మీరు చాలా షార్ప్ సర్వం గారు. మరి మీరెందుకు వచ్చారా? అదే అన్నయ్య, వదిన కోపం తగ్గకపోతే మేము కూడా రిక్వెస్ట్ చేద్దాం వచ్చాం. కానీ ఇక్కడ ఐటెం కూడా మన కోపాన్ని పెంచే పనిలో ఉన్నారా? ఎవడన్నాడు? నరుకుతాను. ఆహా, ఆడ తగ్గాలన్నా ఈడ తగ్గాలన్నా చెప్పిన తేలిగేం కాదు. అర్థమవుతుందా సార్? ఎవరు బాబు వీళ్ళంతా? వీళ్ళు మా తమ్ముళ్ళండి. వీడు నా ఫ్రెండ్. ఏంటి అన్నదమ్ములంతా ఒకేసారి మా ఊరు వచ్చారు? ఫెస్టివల్కి వచ్చామండి. మా ఊర్లో ఏ ఫెస్టివల్? అది పోలేరమ్మ ఫెస్టివల్ అయ్యి ఉంటుంది. పోలారమ్మ ఫెస్టివల్. ఎగ్జాక్ట్లీ. అది బుధవారం కదా. బుధవారం అంటారా సార్? ఈ ఊళ్ళో ఏమైనా హోటల్స్ ఉన్నాయండి? ఎందుకు లేదు, పింకీ ప్లాజా అని బ్రహ్మాండమైన హోటల్ ఉందిలే. బావా, ఆ హోటల్ గురించి నీకు తెలియదు బావా? పొద్దున్నే వేణీలతో పాటు బాత్రూమ్ లో సోపు పేస్ట్ ఫ్రీ. అంతవరకు మా ఇంట్లోనే ఉండొచ్చు. ఏం మాట్లాడుతున్నావు బావా? ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటావా? మీరు రండి. అలాగే సార్. కాటం చెప్పిన ఐటమ్ మీడియా అనుకుంటా, గుర్తుపెట్టుకోండి. నేను పోస్తున్నాను కదా. మొక్కలు చాలా సున్నితంగా ఉంటాయి. అంత కోపంగా పోస్తే మాడిపోతాయి. అలా కాకుండా మనం సంతోషంగా పోసాం అనుకో, చాలా ఆనందంగా పెరుగుతుంది. నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, నువ్వే పోసుకో. ఓయ్ ఓయ్ ఓయ్, నేను ఇక్కడుంది మీ నాన్న చేత శభాష్ అనిపించుకోవడానికి కాదు, మారాను నేను నమ్మించడానికి కాదు, మారాను నీకు చూపించడానికే. చూడు, నాకు కనిపించట్లేదే. కళ్ళల్లో నిప్పులు వేసుకుని చూస్తే ఏం కనిపిస్తాయి? కొంచెం నవ్వుతూ చూస్తే కనిపిస్తాయి కదా. చూడు బంగారం, నువ్వు పో 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 అంటే నాకేంటో రా రా అన్నట్టుగా ఉంది. ఏం చేయాలి? అయితే రా, జీవితాంతం నాతోనే ఉండిపో, సరేనా? సరే. ఏయ్, ఇటు నీకే టానిక్. తీయగుంటేనే తాగుతా. అమ్మా నాకేమండి, నేను తీస్తా. వీడు మామూలుడు కాదు. అమ్మా అమ్మా, ఎక్కడ దొరికాడమ్మా వాడు నీకు? ఏమైంది మావయ్య? వాడు పచ్చి తాగుబోతు. వాడు టానిక్ బాటిల్ ఓపెన్ చేసే విధానం చూస్తే రోజుకి ఎన్ని బాటిల్ ఓపెన్ చేస్తాడో అర్థమవుతుంది. పంపని భారం చేసేస్తాడు.
వచ్చింది. ఇప్పుడు కొడతాను చూడు. అన్నయ్య వెళ్ళన్నయ్య. అదేంటి ఒంటరిగా రమ్మన్నా? నువ్వు మందు తాగుతావా? ఇప్పుడు మందు అలవాటుందా అని అడుగుతున్నాను. అది అడగడానికి పిలిచావా? అది అప్పుడప్పుడు. సంవత్సరానికి ఎన్నిసార్లు తాగుతావు? సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 365. అంతే. కానీ నేను ఏది పడితే తాగని తెలుసా? చాలా సెలెక్టివ్ బ్రాండ్స్ తాగుతాను. మరి యోగా? చిచి, అలాంటి చీప్ బ్రాండ్స్ నేను తాగని తెలుసా? బ్రాండ్ గురించి కాదు, యోగాసనాల గురించి. ఓహో, యోగాసనాలా? అది ఒకసారి టీవీలో చూశాను. అది అని చెప్పి చాలా కామెడీ అనిపించింది. సిగరెట్ అలవాటుందా? సిగరెట్స్ ఒకసారి ట్రై చేశాను కానీ ఏంటో సెట్ అవ్వాలా. నువ్వు పక్షులతో జంతువులతో మాట్లాడటం నిజమేనా? పక్షులతో జంతువులతో మాట్లాడటం ఎలా ఎలా సాధ్యం? హౌ? నీకు క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టమా? ఇష్టమా అంటే క్లాసికల్ డాన్స్ వచ్చా? కష్టం. అంటే చెప్పినవి చూసినవి అన్ని అబద్ధాలు. అసలు నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు? ఇంకెవరు? తమ్ముళ్ళు. మా తమ్ముళ్ళ? అన్ని అబద్ధాలే. ఆ రోజు కూడా బస్సు వెనక్కొచ్చి కరెక్ట్గా మీ ఇంటి ముందు ఆగింది. అది కూడా నీ ప్లానే కదా? మనల్ని కలిపింది నేచర్ అనుకున్నా. నేచర్? నా నేచర్? సారీ. ఇక్కడ ఉన్నంత వరకు నాతో మాట్లాడడానికి ట్రై చేయకు. ఏంటి కడపా? అరే, ఫుల్ బాటిల్తో మొహం పగలు కొడితే వైలెన్స్ ఎందుకు వస్తా? మరి రాదా? అదే మనలో మనం కొట్టుకుంటే అనురాగం ఆప్యాయత కదా. ఆ, ఒకసారి మన తమ్ముళ్ళందరినీ పిలువురా. ఆ? ఓకే, గ్యాదర్ చేస్తా. చెప్పదు. రాడు, ఇదిగో వచ్చారు. నువ్వు వదిన బాగా అసలు ఏంటనయ్యా ఒంటరిగా పక్క తీసుకెళ్ళి చేయాల్సినవి ఉంటే చెప్పని అసలు ఏం జరిగింది? లేదురా, తనకి నా క్వాలిటీ చాలా బాగా నచ్చినాయి అంట. పెళ్ళి ఇప్పుడు చేసుకుందామని అడుగుతుంది. యోగా బాగా చేస్తానంట. నేను పక్షులు జంతువులతో కూడా మాట్లాడతానంట. క్లాసికల్ డాన్స్ కూడా చాలా బాగా చేస్తానంటరా. అది చెప్పినోడు ఎవడో తెలిస్తే వాడికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలరా. నీ ఎదురుగానే ఉన్నాడు రాయుడు. థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే నాకే చెప్పేసుకో. నువ్వరా ఇంకా? ఆ క్రెడిట్ అంతా నాదే. నువ్వేమైనా కాంప్లిమెంట్ ఇచ్చుకోవాలంటే ఇచ్చేసుకో. అంతెందుకు, నువ్వు రాత్రి ఫుల్ పటాసైపోయి బిల్డింగ్ పైకి వచ్చి ఇలా ఒళ్ళు విడుచుకుంటుంటే అది యోగా అని చెప్పింది నేను. ఓ, మేకని కోడిని కోయటానికి వెయిట్ చూస్తుంటే జంతువులతో మాట్లాడుతున్నాడు చెప్పింది నేను. అవన్నీ పక్కన పెట్టు. క్లాసికల్ డాన్స్ లో నువ్వు నటరాజు అని చెప్పిందే నేను. అది నమ్మించడం ఎంత కష్టం తెలుసా రాయుడు? అని నువ్వే చెప్పేశావా? ఇవన్నీ మేము ఇంటిస్తేనే చెప్పాడన్నయ్య. ఏంట్రా దీనికి మీ సహాయ సహకారాలు కూడా ఉన్నాయా? ఏంట్రా ఏంట్రా మీరు చెప్పింది తొక్క? అసలు వదిన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనన్నయ్య. అసలు ఆ విగ్రహం గురించి అడిగిందే నేను. దాంతోనే కదా మొత్తం మొదలైంది. అసలు ప్లాన్ పూల చెట్టు. ఆ ఐడియా నాది. అక్కడే కదా అన్నయ్య కింద మీద పడి రొమాన్స్ జరిగి ఇద్దరు లాక్ అయ్యారు. రే కొండ, ఇందులో నీ పాటేం లేదా? ఎవరు? ఈడా నీ కోసం అన్నావు ఏంటని ఆలోచించుకుంటా రాత్రి రాత్రి ఆ ఇంట్లో పువ్వులని కోసాడు. పేరులోనే ఉంది కదా కొండ అని. మనం ఎక్కడ తప్ప ఈడెక్కడ? కాటమా, వీళ్ళు ఇంత చెప్తే నేను ఇంత చేసి ఇక్కడ దా తీసుకొచ్చా. అయితే ఇది నువ్వు ఉంచుకోరా, బాగుంటుంది. అరే కొండ, అరే తలుపేసి కొంచెం మ్యూజిక్ కొంచెం పెద్దగా పెట్టరా. ఇలాంటి అకేషన్లో మ్యూజిక్ కావాల్సిందే. అన్నయ్య ఇంకో విషయం, నువ్వు పొద్దున మందిస్తుంటావు కదా, అది లెమన్ వాటర్ విత్ అని అని చెప్పేశాను. వదిన నమ్మేసింది. మరి నమ్మించావు కదా నువ్వు.
సహాయ సహకారం లెమన్ వాటర్ లెమన్ వాటర్ లెమన్ వాటర్ ఏ ఆసనం వచ్చినా నీకు ఏ ఆసనం వచ్చి నీకు ఎవరాడు ఎవరా పశువులతో పక్షులతో మాట్లాడుతానంది ఎవరాడు నువ్వేనా నువ్వేనా చెప్పింది నువ్వేనా రాయ్ నువ్వు పక్కన నువ్వు పక్కరా నేను పక్కగా దా. అలిగి వెళ్ళిపోయిందిరా అలిగి వెళ్ళిపోయింది అవును మీరు చెప్పిన నేను నేర్చుకుంటే కానీ తిరిగి వచ్చేలా లేదు కరెక్ట్ మందంటే కష్టపడి మానేస్తాం రా మానేసి యోగా అంటే కష్టపడి నేర్చుకోవచ్చు మరి ఈ క్లాసికల్ డాన్స్ ఎలా నేర్చుకోవాలరా క్లాసికల్ డాన్స్ ఎలా నేర్చుకోవాలి ఇట్రా. క్లాసికల్ అంటే అది అది ఇవ్వో ఇవ్వో అంటే ఆ టైంలో రాయుడు అంటే నిన్ను తప్పించడం కోసం మేము కనిపించు అని చెప్తా అబద్ధాలు చెప్తారా ఇంకేం చెప్పారు సంపి పాత్రయ్య సౌండ్ పెంచు వైలెన్స్ రా వైలెన్స్ వాయించే కదా కట్టమా ఇందాక ఆత్మీయత అన్నావు కదరా ఆత్మీయత క్లాసికల్ డాన్స్ రా ఇంకా క్లాసికల్ డాన్స్ రా చెయ్యి చెయ్యి క్లాసికల్ డాన్స్ చెయ్యి 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 చెయ్యిరా క్లాసికల్ డాన్స్ మీ అందరూ అబ్బడి అబ్బా లోపలేంటి గొడవ? గొడవ ఉంది డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే డాన్స్ ఏంటి? క్లాసికల్ డాన్స్ ఇది క్లాసికల్? క్లాసికల్ డాన్స్ కొంచెం కష్టం కదా అది కొంచెం బాగా నలిపేస్తున్నాను బాగా నలిపించుకుంటే క్లాసికల్ డాన్స్ రాదు ఇప్పుడు కూర్చొని నలిపారు పోను బాగా నలుపుతారు మీరు కూడా వస్తారా రండి నలిపించుకుందాం నువ్వు ఒక్కడివే చేయలేదు నువ్వు ఒక్క సంతకం చేశావంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు నీ ఊరు చల్లగా ఉంటది అర్థమైందా? ఎవరమ్మా వాళ్ళు ఊళ్ళో ఉండే ఒక స్కూల్ని ఒకడు కబ్జా చేశాడు బాబు ఎన్నో సంవత్సరాల ఆయన కృషి ఆ స్కూల్ నా కొడుకు ప్రాణం ఆ స్కూల్ ఈ రోజు ఆ స్కూల్ పోతుందని ఆయన కుమిలిపోతున్నారు జడ్జ్ అయ్యండి కూడా ఆ బల్లా గౌడ నకిలీ పేపర్స్ ముందు గెలవలేకపోయారు